మాజీ మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందా? మల్లారెడ్డి టార్గెట్ గా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది అనే సంకేతాలు వస్తున్నాయి. భూ కబ్జాలు, భూ ఆక్రమణలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఫిర్యాదులు అందాయి. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో రేవంత్ చేసిన ఆరోపణలపై ఫోకస్ పెట్టారు అధికారులు. శామీర్పేట మండలంలో గిరిజనుల భూమి కబ్జా చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే శామీర్పేట మండలం కేశవరంలో భూ కబ్జా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిపైన అధికారులు విచారణ చేస్తున్నారు. కేశవపూర్లో సర్వే నెంబర్లు 33, 34, 35లో 47 ఎకరాల భూ కబ్జా ఆరోపణలు మల్లారెడ్డిపై ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్లో మల్లారెడ్డిపై కేసు కూడా పెట్టారు శామీర్పేట పోలీసులు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో కబ్జాపై యాక్షన్ తీసుకున్నారు. కాలేజ్ కోసం ప్రభుత్వ భూమిలో వేసిన రోడ్డును అధికారులు వారం రోజుల క్రితం తొలగించారు. జేసీబీలతో ఇప్పటికే ఆ రోడ్డు అంతటినీ కూడా తవ్వేశారు.